ఇప్పుడు దేవుడు మన తలుపు తడుతున్న టైం. దేవుడు మన తలుపు తడుతున్న టైం. దాన్ని మనం గుర్తుపట్టి మనం జాగ్రత్త పడకపోతే, సిద్ధపడకపోతే, ఆయనకి తలుపు తీయకపోతే తట్టి వెళ్ళిపోయి ఆయన తలుపు వేసుకుంటాడు. ఆయన తలుపు ముయ్యబడిన తర్వాత ఇక నువ్వు ఎంత తట్టినా తీయడు. ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నా తల మంచుకు తడిసింది, రాత్రికాలం కురియు చినుకులకు నా తల తడిసింది, నాకు తలుపు తీయవా? పరమగీతం 5వ అధ్యాయం. ప్రియుడు తలుపు తడుతున్నాడు అంటే మన ప్రభు రక్షకుడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది లోపలుండి? ఆమె ఏం చేస్తుంది? ఆమె తను కలిగి ఉన్న స్థితిని చూసుకొని అందులో మైమరచిపోతుంది. నా కాళ్ళు కడుక్కున్నాను, మురికి చేయనేలా, నా వ్రేళ్ల మీద నుంచి, నా చేతి వ్రేళ్ల మీద నుంచి అచ్చ జటామాంసి గడియల మీద స్రవించెను అని తన కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలు, ఆ పరిస్థితులలో ఆమె ఉండిపోయింది. బయట ఆయనేమో తన కండిషన్ చెప్పి తలుపు తీయమంటున్నాడు. ఇప్పుడు ఈమె ఎన్ని ఆభరణాలు ధరించుకొని, ఎంత అలంకరణ చేసుకొని, ఎన్ని సెంట్లు కొట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? అవన్నీ ఎవరి నిమిత్తం నువ్వు సిద్ధపడ్డావో ఆ వ్యక్తి బయట ఉన్నాడు కదా. చాలా చోట్ల జరుగుతుంది ఇదే. ఎన్నో హడావిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ రక్షకుడు బయట ఉన్నాడు. ఇప్పుడు మనం చేసే సమస్త కార్యాలు ఆయన నిమిత్తం కదా, ఆయన పేరిట కదా. మరి ఆయన బయట ఉంటే ప్రయోజనం ఏముంది? ఆయన లోపల మనతో కూడా ఉండాలి కదా. మనం ఆయన కలిసి జీవించాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆయన బ్రతిమాలుచున్నాడు. ఆశ్చర్యం చెప్పనా? ఈమె లేచి ఇవన్నీ చూసుకుంటా, ఈ వయ్యారాలన్నీ పడతా, తీరబోయి తలుపు తీసేసరికి అతడు వెళ్ళిపోయెను అని ఉంది. అంటే దేవుడు తలుపు తట్టినప్పుడే నువ్వు సిద్ధపడాలి. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడే నువ్వు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు ఆయుష్, ఆరోగ్యము, అనుకూలత అన్ని అందుబాటులోకి తెచ్చినప్పుడే, ఇది నీ టైం బిడ్డ అని దేవుడు నీకు చెప్పినప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు వయ్యారాలు పోతా ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకుని దేవుడు నీకు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే తలుపేసుకొని కూర్చోవటం నీకే కాదు, దేవుడికి కూడా తెలుసు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. ఎంత కొట్టినా తలుపు తీయని స్థితి నీకే కాదు, దేవుడికి కూడా ఉంది ఆ ఛాన్స్. సామెతల గ్రంథము 1వ అధ్యాయములో ఇలా అన్నాడు చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము వచనం నేను చూపిస్తాను. దేవుడే కేకేస్తున్నాడు అక్కడ. దేవుని పేరు జ్ఞానము అని రాశాడు. 20 వచనం నుంచి చూద్దాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. ప్రస్తుతం జ్ఞానం ఏం చేస్తుంది? యేసు ప్రభుకి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆయనే మనకు జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత అనుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఎవరు? ఆయన పేరేంది? అలాగే లోకము దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని అర్థం చేసుకోలేదట. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము అంటే మనకు తెలిసి విజ్డమ్ అనేది ఒక్కటే కాదు. జ్ఞానము అనే పర్సన్ ఒకడు ఉన్నాడు, మిస్టర్ జ్ఞానం గారు. కృప అంటే ఓన్లీ గ్రేస్,
మాత్రమే కాదు, కృప అనే పర్సన్ ఒకడు ఉన్నాడు, మిస్టర్ కృప గారు. పరిశుద్ధాత్మ, కృపకు మూలమగు ఆత్మ. జ్ఞానము అనగానే మనలో ఉండే అనుభవం, ఆలోచన శక్తి అనుకోవద్దు. జ్ఞానం అంటే ఒక వ్యక్తి కూడా. అగ్ని అంటే పొయ్యిలో అగ్నే కాదు, అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సూర్యుడు అంటే అంతరిక్షంలో కనపడే సూర్యుడే కాదు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. 84వ కీర్తన 11వ వచనం దేవుడు సూర్యుడు అంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి లైన్, 12వ అధ్యాయం చివరి లైన్, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటుంది. అలాగే కొరింథీ పత్రికలో యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు అనుంది. అలాగే కృప అంటే దేవుని కనికరం, జాలి, దయ మాత్రమే కాదు, కృప అంటే దేవుని ఆత్మ కూడా, కృపకు మూలమగు ఆత్మ. కాబట్టి మిస్టర్ జ్ఞానం గారు, మిస్టర్ కృప గారు, మిస్టర్ అగ్ని గారు, మిస్టర్ సూర్యుడు గారండి. ఏందండి మీరు? గురు బాబా, ఇవన్నీ మాకు ఏడ గుర్తుంటే అనొద్దు, వినాలి, జాగ్రత్త తీసుకోవాలి. సూర్యుడు అంటే నీకు అంతరిక్షంలో కనపడుతున్న సూర్యుడు కాదు. కీర్తనలు 84:11 ఏముంది? దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. కేడెమంటే ఎదుటి వాళ్ళు విసిరే బాణాలు, ఈటలు ఏవి తగలకుండా మనల్ని కాచేది యుద్ధరంగంలో కేడెము. దేవుడు కేడెమా? కేడెమే. మామూలు కేడెం నిర్జీవమైన కేడెం, కానీ ఈయన మిస్టర్ కేడెం గారు అంటే మనల్ని సేవ్ చేస్తాడు. శత్రువు విసిరే బాణాలు మనకు తగలకుండా మనల్ని కాపాడతాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు సామెతలు 1వ అధ్యాయములో జ్ఞానము సంత వీధులలో కేకల వేస్తుందట. ఏమని చూడండి. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. జ్ఞానము లేకపోతే నాశనమే. భూమి మీద బ్రతకడానికి అవసరమైన జ్ఞానం లేకపోయినా డేంజరే. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును మనం ధరించుకోకపోతే కూడా డేంజరే. భూమి మీద మనం అనగడ సాగాలంటే దేవుడు జ్ఞానం అనుగ్రహించాలి. ఆ జ్ఞానం లేకపోతే మన వల్లగా బతకలేం. దైవ చిత్తాన్ని నెరవేర్చలేం, ఏది సాధించలేం, మనుగడ కష్టం జ్ఞానం లేకపోతే. భూమి మీద మన మనుగడకు జ్ఞానం అవసరం. సత్యాక నిత్య జీవం చేరాలన్నా కూడా దేవుని జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత అయిన క్రీస్తు అవసరం. జ్ఞానము లేకుండా ఎంతకాలం ఉంటారా? దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు లేకపోతే మీ బ్రతుకు అంతే. అందుకే స్వతంత్రించుకోండి ఆయనను అంటున్నాడు. చదువు, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతే. గద్ది మాట్లాడుతున్నాడు చూడండి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అంటే ఏంటో తెలుసా? వినండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. వింటే చాలట. లోబడండి, నా గద్దింపు విని నా వైపు తిరగండి. తిరిగితే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అందుకే వాక్యం వినేటప్పుడు జాగ్రత్త. ఆత్మ కుమ్మరింపబడే అనుభవం అక్కడ ఉంది అని చెప్తున్నాను నేను. ఆరాధన చేసేటప్పుడే ఆత్మతో నింపబడతాం అనుకుంటారు సహజంగా చాలామంది, కానీ కాదండి. దేవుని వాక్యం ఆలకించేటప్పుడు కూడా ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుద్ది. హృదయంలో కార్యం జరుగుద్ది, మనలో పరివర్తన జరుగుద్ది. మనకు తెలియకుండానే చాలా విషయాల్లో మనలో చేంజ్ వచ్చింది. ఇది ఓన్లీ వర్షిప్ టైంలోనే కాదు, ఇది వాక్యాన్ని వినే టైంలో కూడా. సింపుల్. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 39వ వచనం చూడు ఒకసారి.
44 వచ్చు. ఓకే 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 ఓకే. ఇప్పుడు 34 నుంచి పేతురు కొర్నేలి ఇంట్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును అని ఇక వాక్యం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక 34 నుంచి 44 10 వచనాలు ఆయన ఏం చెప్పాడో ఉంది. అలా ఆయన మాట్లాడుచూ ఉండగా చదువునానా ఇప్పుడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అద్దుగో, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎంత క్లియర్గా ఉందో చూడు. ఇక్కడ ఈ వచనం, అక్కడ ఆ వచనం. అవునా? అంటే దేవుని మాటకు మనం చెవినివ్వటం ద్వారా మన మీద ఆత్మ కుమ్మరింపబడిద్ది. ఇంకొక విషయం కూడా రాసుకోండి. దేవుని మాటకు మనం ఏ స్థాయిలో విధేయత చూపుతామో ఆ స్థాయిలో దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడటం జరిగింది. వినటమే కాదు, నువ్వు ఎంతగా దేవుని మాటలకు లోబడతా ఉంటావో అంతగా దేవుని ఆత్మ నీకు తోడై ఉండి ఆయన శక్తి కూడా నిన్ను కమ్ముకోవటం జరిగింది. నేను చెప్పాలా? అక్కడ ఉంది. దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించు పరిశుద్ధాత్మయు దీనికి సాక్షులం. అపోస్తల కార్యం 4లోనే ఇందుకు మేమునో దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సాక్షులము. అంటే వినటం ద్వారా ఆత్మ కుమ్మరింపబడిద్ది, విధేయత చూపుట ద్వారా కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు. దేవుని మాటలు వినటం, ఆ విన్న మాటల్ని తీవ్రంగా తీసుకొని నడవటం ద్వారా ఆత్మ కుమ్మరింపబడటం, ఇంకా అదనపు శక్తిని మనం పొందుకోవటం, ఇంకా ఫలభరితంగా మన జీవితాలు మారటం అనే ప్రక్రియ ఖచ్చితంగా జరిగిద్ది. ఇది నా సొంత మాటలు కాదు, ప్రతిదీ మీకు రెఫరెన్స్ కోడ్ చేశాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏమన్నా కనపడలేదా? ఓకే, 5 అయినా 3 అయినా చూడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. అది మేమును దేవుడు 4లోనేమో వారందరూ కూడి ప్రార్థించినప్పుడు వారందరి మీద పరిశుద్ధాత్మ దిగటం జరిగింది. వారు కూడిన చోటు కంపించింది, ధైర్యంగా బోధించారు, అక్కడ కూడా ఆత్మతో నింపబడ్డారు. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై. అక్కడేమో అండర్లైన్ చేయాలంటే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, ఆ పాయింట్ని అండర్లైన్ చేయాలి, అక్కడ రాసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మను ఎవరికి అనుగ్రహిస్తాడంటే తనకు విధేయులైన వారికి. అట్లా పాయింట్ పట్టుకోవాలి వాక్యం ధ్యానించేటప్పుడు. అర్థమైందా? అక్కడ క్వశ్చన్ ఉంది, పరిశుద్ధాత్మను దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ప్రశ్న, జవాబు తనకు విధేయులైన వారికి. తన మాట విని ఆ మాట చొప్పున నడవటం మొదలుపెట్టి నడుస్తున్న వారికి, నడుస్తున్న కొలది ఇక ఇస్తూ ఉంటాడు. ఏసయ్యకైతే కొలత లేకుండా ఇచ్చాడంట. ఎందుకు తెలుసా? ఒక్క చోట కూడా ఏసయ్య దేవుని మాట దాటిపోలా. ఇక మిగిలిన భక్తులందరికీ కొలతలు ఉన్నాయి. ఎందుకు కొలతలు ఉన్నాయో తెలుసా? కొన్నిట్లో విధేయత చూపారు, కొన్నిట్లో అవిధేయత చూపారు మిగిలిన భక్తులందరూ. కానీ ఒక్క ఏసయ్య మాత్రం ఒక్క చోట కూడా విధేయత చూపలా. ఎంతగా విధేయుడయ్యాడో అంతగా కొలత లేనంత ఆత్మను పొందాడు ఆయన. అంత పొదుపుగా, అంత భద్రంగా, అంత జాగ్రత్తగా. కొట్టన అవసరం లేదని నేను చెప్పబోతున్నాను, మీరు కొట్టేశారు. సరే కానీ చేసేదా కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆరాధన చేసేటప్పుడేగా, దైవ వాక్యం వినేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి రావటం, ఆత్మచేత మనకు ఆత్మ కుమ్మరింపు జరగటం, ఆత్మచేత మనం సంధించబడటం, మన హృదయంలో పరివర్తన రావటం. అట్లా దేవుని ఆత్మ కార్యం చేయకపోతే జస్ట్ వర్షిప్ చేసి ఆత్మని రక్షణకు రమ్మని పిలుద్దాం, వస్తారా? వాక్యం చెప్పి పిలుద్దాం, వస్తారా? వస్తారా? ఎందుకు? వాక్యం వారి హృదయంలో క్రియ చేస్తుంది, వారిలో పరివర్తన కలుగుతుంది, పొడవబడతారు. అయ్యా మాకు రక్షణ ఇవ్వండి అనుకుంటూ వస్తారు. పేతురు చేసింది అదే. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడాడు. అప్పుడు విన్నవారు కూడా పొడవబడి
వారు కూడా దేవుని పాదాల దగ్గరికి వచ్చి రక్షణ పొంది వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇవన్నీ కలిపి మనకి ఏం చెప్తున్నాయంటే, నేను పిలుస్తున్నాను మీరు వినట్లేదు నానా, తలుపు తడుతున్నాను మీరు తీయట్లేదు నానా, నేను పిలిచినప్పుడు, నేను తలుపు తట్టినప్పుడు మీరు తీయకపోతే, మీరు తట్టే రోజు ఒక రోజు ఉంటుంది నాన్న, అప్పుడు నేను తీయను. నేను పిలుస్తుంటే మీకు అపహాస్యం లాగుంది కదా, నేను అవకాశాలు ఇచ్చి వినియోగించుకోండి, ఇది మీ టైం అని నేను చెప్తుంటే, నేను మీకు వెర్రివాని వలె, మిమ్మల్ని ఎగతాళి చేయువాని వలె కనబడుచున్నాను కదా, అందుకని మీరు నన్ను అపహసిస్తున్నారు. అపహసించడం అంటే నన్ను చూసి నవ్వటం అని కాదు. మీరు నా మాటల్ని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించటం మరో విధంగా నన్ను అపహసించడంతో సమానం. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటాను పాపముతో సమానం. మూగ విగ్రహములు ఆరాధించుటతో సమానం అన్నాడా లేదా సమూయేలు? ఎవరితో? సుబ్బయ్యతోనా? సౌలుతో. స్తోత్రం అన్నాడు. ఆయన అంటాడు, నేను పిలిచి జాగ్రత్త పడండి నాన్న, సిద్ధపడండి నాన్న, అవకాశాలను అందిపుచ్చుకొని వినియోగించుకోండి నాన్న, లైన్లో ఉండండి నాన్న అని నేను పిలిస్తే పెడచెవిని పెట్టి నన్ను అపహాస్యం చేశారు కదా. ఓకే 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 అలానే ఉండండి. నాకు ఒక టైం ఉంది, అప్పుడు నా టైం స్టార్ట్ అయింది, ఇక మీ టైం క్లోజ్ అయితే ముయ్యబడిద్ది మీ సమయం. మీ సమయం ముగిసిపోద్ది. అప్పుడు నేను మిమ్మల్ని అపహాస్యము చేస్తా. ఇప్పుడు నేను చెప్తే వినకుండా నవ్వుకుంటూ ఎలా తిరుగుతున్నారో, ఒకరోజు వస్తుంది, ఆ రోజు భయము మీ మీదికి హఠాత్తుగా దిగినాడు. మీ గుండెలు కూడా గడగడ వణికిపోయేనాడు. నేను కూడా నవ్వుతా. ఎందుకంటే నేను గద్దించగా లోబడలేదు. ప్రతి దినమో నేను మీతో మాట్లాడుతున్న హెచ్చరికలు మీరు గైకొనలేదు. సిద్ధపడమన్న నా పిలుపుని మీరు లోబడి విధేయత చూపలేదు గనక ఉపద్రవం మీ మీదికి వచ్చినప్పుడు, మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు వేసే కేకలను బట్టి నేను కూడా నవ్వుతా, అపహాస్యం చేస్తాను. దేవుడే అన్నాడు. సామెతలు 1వ అధ్యాయము 24వ వచనం చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు చెయ్యి చాపితే లక్ష్య పెట్టలేదంటే ఏం చేయాలి? చదువు నాన్న. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసేశారు మీరు. నేను గద్దెంపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. అద్దుకో. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అంటే ఇవన్నీ, ఈ కర్మలన్నీ నీకు పట్టకముందే నేను చెబుతున్నాగా. ఈ గతి నీకు రాకముందే నువ్వు మేలుకో, జాగ్రత్తగా ఉండు, చురుగ్గా ఉండు, సిద్ధపడు, అట్లా మంపుగా ఉండవాకని చెప్పి నేను నీకు చెప్తానే ఉన్నాగా. ఎప్పటికప్పుడు నేను మాట్లాడుతానే ఉన్నాగా. ఎందుకు తీసుకోవాలా నా మాటలు తీవ్రంగా అంటాడు. తర్వాత ఎంత మొత్తుకున్నా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వెళ్ళి తలుపు మూసివేయక ముందే మనం తలుపు తీసి దేవుని చేర్చుకుందామా? దేవుని చేర్చుకోవటం అంటే ఏంటి? ఆయన మాటలను తీసుకోవటం, ఆయన మాటల చొప్పున యావత్తూ చేయటానికి జాగ్రత్త పడటం. ఇక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం తిరగేసుకోండి మీరు. నేను చెప్పిన ఈ వచనము, ఈ మాటే ప్రధాన అంశంగా ఉండకపోతే అప్పుడు అడగండి నన్ను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మీరు స్టడీ చేయండి. అన్నిటికీ కేంద్ర బిందువు ఏదై ఉందో ఒక్కసారి ఆలోచించండి. భక్తుల ఆశీర్వాదం, కొంతమంది బ్లెస్సింగ్, కొంతమంది ఆశీర్వాదం, కొంతమంది నాశనం, పతనం అనేది దేన్ని బట్టి జరిగిందో తెలుసా? ఆయన మాట వినుటను బట్టి బ్లెస్సింగ్, ఆశీర్వాదం.
ఆయన మాట తిరస్కరించుటను బట్టి నష్టం, నాశనం, కోల్పోవటం, శాపం ఇవన్నీ వచ్చినాయి. ఒక్కటే బైబిల్ మొత్తం తిరిగితే కేంద్ర బిందువుగా కనపడే వచనం ఒక్కటే, మేజర్గా కనపడేది ఒకటే. ఆయన మాట వినటమా, వినకపోవటమా, విధేయత, అవిధేయత, లోబడటం, లోబడకపోవటం, తలుపు తీయటం, ముయ్యటం. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? సింపుల్, మీకు టక కొన్ని విషయాలు చెప్తాను నేను. ఓకే, మొట్టమొదటిది, మానవ జాతికి అసలు పాపం ఎందుకు వచ్చింది? దేవుడు వద్దన్న పని, దేవుని మాటలకు అవిధేయత. అప్పటిదాకా హాయిగా చక్కగా భూమి నుంచి భూమి మొలిపించేది, రకరకాల పండ్ల చెట్లు. ఇప్పుడు ఖాళీగా ఉన్న నేలలో మామిడి చెట్లు, రకరకాల చెట్లు మొలుస్తున్నాయి అనుకో, మనకు ఆహారానికి పనికొచ్చే చెట్లు. ఎట్లుంటుంది? ఇంకేమన్నా కష్టం ఉంటుందా మనకి? ఇప్పుడు మొలుస్తున్నాయా? మరి మొలుస్తున్నాయా? అది ఖాళీగా ఉంది, ఆ పక్క చోటు ఖాళీగా ఉంది. చూడండి, అటు చూడండి, ఒకసారి చూడండి. మామిడి చెట్లు, ఖర్జూర చెట్లు, యాపిల్ చెట్లు, సపోటా చెట్లు, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్లు, ఏవే ఫ్రూట్లు అంటారు చూడండి, మీకు ఇష్టమైనవి అవన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్నాయి ఆ చెట్లలో. ఏందమ్మా ఉండేది? కష్టపడి వ్యవసాయం చేసిన ఈ బండి చావట్లా. స్తోత్రం. ఏందండి ఏడున్నారు? చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. ఖాళీగా ఉంటే చాలు, అసలు ఏం మొలవపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, అడవిలాగా ఎంత చెట్లు వచ్చినాయో. ఇప్పుడు పొక్లైన్ పెట్టి ఇప్పుడు వాటన్నింటినీ తీయాలంటే 1000 రూపాయలు అయింది. మొద్దులు సహా తీయాలంటే, మొద్దులతో సహా తీయాలంటే లక్షలు అయింది. చూడు, దానివల్ల ఫలం రాకపోగా ఆ ముళ్ళ తుప్పలు తొలగించాలంటే మళ్ళీ డబ్బు ఖర్చు. కానీ ఏదైనాలో దేవుడు వేసిన తోటలో అదే పరిస్థితి ఉందా? ఏమి లైఫ్ అండి? ఎందుకండి అట్లా అయిపోయింది? అసలు మానవ జాతిలోకి శాపం ఎందుకు వచ్చిందండి? పాపం ఎందుకు వచ్చిందండి? ఒక్కటే, మాట విననందుకు. దేవుని మాటని తీవ్రంగా తీసుకోనందుకు, దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోనందుకు, దేవుని మాటలతో ఆటలాడినందుకు. ఇప్పుడు ఆ ముళ్ళ తుప్పలు ఎట్లా పోవాలి? నీకు తెలుసా? దైవ కుమారుడు వచ్చాడు, మానవుడిగా పుట్టాడు. మానవుడు అవిధేయత చూపి తెచ్చుకున్న శాపము అనే ఆ ముళ్ళో తాను విధేయత చూపిన వాడై తన శిరస్సు మీద ధరించాడు, ముళ్ళ కిరీటం రూపంలో ధరించి తన రక్తమును చింది ఆ ముళ్ళ శాపాన్ని తను తీసుకొని శాపగ్రాహి అయి, మీరు చూపని విధేయత నేను చూపి మీ అందరికీ నా ద్వారా అక్కడికి వచ్చేటట్టు నేను పర్మిషన్ తెచ్చాను. బిడ్డలారా, కనీసం నాకన్నా విధేయత చూపండి. ఇదిగో నా ప్రేమను చూడండి, ఇదిగో నా ప్రేమను చూడండి, నా వైపు తిరగండి, నా వైపు చూచి రక్షణ పొందండి అని పాపం చేసి మానవ జాతి తెచ్చిన శాపం అనే ముళ్ళను తన శిరం మీద ధరించి, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన సాక్షిగా, చిందిన
రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. నాయనలారా, ఎక్కడొచ్చినాయి ఆ ముళ్ళు? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలురక్కసి చెట్ల ముళ్ళు. ఆ శాపాన్ని ఎవరు గ్రహించారో తెలుసా? నా ప్రభు, మన ప్రభు యేసయ్య. ఇప్పుడు తన యందు విశ్వాసం నుంచి తన యొద్దకు వచ్చు వారికి ఇక ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు కాదు, ఏకంగా జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. మళ్ళా మనం కోల్పోయిన మొదటి స్థితికి మనల్ని చేర్చడానికి మన ప్రాణప్రియుని బలిదానం అవసరమైంది. చూడండి, ఒకని అవిధేయత పాపాన్ని, శాపాన్ని తెస్తే, నాశనాన్ని, మరణాన్ని, నరకాన్ని తెస్తే, మన ప్రభు యొక్క విధేయత అందరికీ విమోచనను, రక్షణను, నిత్య జీవాన్ని తెచ్చింది. అంటే బైబిల్ అంతటికీ కేంద్ర బిందువు లాంటి ఈ పాయింట్ కూడా విధేయత, అవిధేయత మీదే ముడిపడి ఉంది. మాట వినుట, వినకపోవటం అన్న దాని మీద ఆధారపడి ఉంది. మానవజాతికి పాపము, నరకము, వాటి నుంచి విడిపించే రక్షణ, నిత్య జీవం, ఇది కూడా మాట వినకుండా ఆదామై తెచ్చుకుంటే, మాట విని యేసయ్య మనకి రక్షణ తెచ్చాడు. మృతి వచ్చేనే ఒకని నుండి, కృప వచ్చేనే నీలో నుండి. చావు వచ్చింది ఒకటి నుంచి. ఎందుకు చావు తెచ్చాడు? విధేయత చూపకుండా, మాట వినకుండా నిర్లక్ష్యం చేసి. విని ఒకడు కృప తెచ్చాడు, నిత్య జీవం తెచ్చాడు. మాట వినకుండా ఒకడు చావు తెస్తే, మాట విని ఒకడు జీవం తెచ్చాడు. ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది మీకు వచ్చేసింది కదా మతికి. హనోకు దేవునితో నడిచి కొనిపోబడ్డాడంటే విన్నాడు. మిగిలిన వాళ్ళు అట్లానే ఉన్నారు. తర్వాత నోవా జలప్రళయంలో మొత్తం పోయారంటే విన్నలా. నోవా భద్రంగా ఉన్నాడంటే విన్నాడు. దేవుడు సిద్ధపడమన్నప్పుడు సిద్ధపడ్డాడు, జాగ్రత్త పడమన్నప్పుడు జాగ్రత్త పడ్డాడు, చెప్పిన మాట విన్నాడు. మిగిలిన వాళ్ళు వెటకారం చేశారు, ఎగతాళి చేశారు, ఆఫ్ మైండ్ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆసోదోళ్ళు. నేను చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు మొత్తుకొని చెప్తా, దేవుడు మాట్లాడే పద్ధతుల్లో దైవజనుడి నోటి నుంచి కూడా మాట్లాడతాడు రా బాబు, అమ్మా, అయ్యా, పాస్టర్లు, దైవజనులు, దైవజనురాళ్ళు, నన్ను వెంబడించే వాళ్ళు, ఎక్కడెక్కడ ఉండి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు అందరూ జాగ్రత్త వినాలి. చెప్పినప్పుడు దేవుని మాటలు నీకు వస్తున్నప్పుడు ఆ మాటల్ని వెంటనే నోట్ చేసుకోవాలి, హృదయంలోకి తీసుకోవాలి, వెంటనే స్కేల్ వేసుకోవాలి. ఆ వినబడుతున్నటువంటి మాటలు ఒక అద్దంలా నీకు కనపడుతుంటే, ఆ మాటల అద్దంలో నీ బ్రతుకు నీకు కనపడిద్ది. కనపడ్డప్పుడు ఫలానా దగ్గర నా లోపం ఉంది, ఫలానా పాయింట్లో నేను తేడాగా ఉన్నాను, అర్జెంటుగా నేను సరి చేసుకోవాలి అని ఎవరైతే వెంటనే స్పందించి స్టెప్ తీసుకుంటారో వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళు దూసుకెళ్తారు, వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళు సఫలులు అవుతారు, దేవుని దగ్గర నుంచి సమస్తం పొందగలుగుతారు. అట్లా కాకుండా ఆయన శాలేమని చెప్పింది లేదు, నీ పిండాకుడు దరిద్రుడా, నీ పిండాకుడు రా దరిద్రుడా, శాలేమని చెప్పేది ఏందిరా దెయ్యం మొహమాట, ఎందుకు వచ్చి మరి అని అనాలనిపించింది, కానీ అనలే. దేవుని మాటని వింటున్నావా, లేకపోతే ఒక మనిషి మాటని వింటున్నా? మనిషి మాట నిన్నేం బ్రతికించింది పిచ్చోడా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు, దేవా నాతో మాట్లాడని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తన స్వరం విప్పుతాడని నీకు తెలియదా? బుద్ధి లేదా? దేవుడు నీకు ఒకటొకటి నీ బ్రతుకులో లోపాలు తేటపరిచి
ఈ విషయంలో నువ్వు సరి చేసుకో, ఈ విషయంలో నువ్వు ఇట్లా దిద్దుకో అని నీకు వార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు వెంటనే స్కేల్ వేసుకోవాలి కదా. నువ్వు వేసుకొని సీరియస్గా తీసుకొని దిద్దుకోవటం మొదలు పెట్టాలి కదా. నువ్వు ఎప్పుడైతే దేవుని ఒక మాటకు విధేయత చోటు మొదలు పెడతావు, ఇంకా 2 చెప్తాడు, లోబడితే 4 చెప్తాడు, లోబడితే 6 చెప్తాడు, లోబడితే 8 చెప్తాడు, లోబడితే 10 చెప్తాడు. నువ్వు లోబడే కొద్దీ దిద్దుకునే కొద్దీ సరి చేసుకునే కొద్దీ ఇంకా దగ్గరైపోతాడు దేవుడు నీకు. కానీ మనుషుల్లో ఉన్న మదం అంతా ఇంత కాదు. ఒక పక్క చితికిపోతున్నా, నలిగిపోతున్నా, సిగ్గు లేదు, సిగ్గు రాదు, తీసుకోరు దేవుని మాటలు తీవ్రంగా. తీసుకోవాలి. దిద్దుకోమన్నప్పుడు మర్యాదగా దిద్దుకోవాలి, సిద్ధపడమన్నప్పుడు సిద్ధపడాలి. ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? పడండి. ఇబ్బంది పెడితే ఎవరి కోసం? నా కోసమా? మీకోసమా?